ఓఎస్ఐ మోడల్ దీనిలో 7 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్‌పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. అప్లికేషన్ లేయర్ దీంట్లో ఏం జరుగుతుందిరా అంటే నెట్వర్క్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తది. యూజింగ్ దీస్ ప్రోటోకాల్స్ లైక్ హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్, ఎఫ్‌టిపి, ఎస్ఎంటిపి, డిఎన్ఎస్. ఇవన్నీ కాదు ఇంకా చాలా రకాల ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేసుకొని మన సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. తర్వాత ప్రజెంటేషన్ లేయర్ ఇది లేయర్ 6. ప్రజెంటేషన్ లేయర్‌లో ఏం జరుగుతుందిరా అంటే ఈ డేటాని ట్రాన్స్‌లేట్ చేస్తది. లైక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తదిరా అంటే ఒరిజినల్ డేటాని ఫస్ట్ కంప్రెస్ చేస్తది. అంటే స్మాల్ డేటా లెక్క కంప్రెస్ చేసి ఆ డేటాని ఎంక్రిప్ట్ చేసి, ఆ ఎంక్రిప్ట్ చేసిన డేటాని మళ్ళీ డిక్రిప్ట్ చేస్తది. డిక్రిప్ట్ చేసి మళ్ళీ ఒక ఆల్రెడీ కంప్రెస్ చేసిన డేటా ఉంటుంది కదా! దాన్ని డీకంప్రెస్ చేసి మళ్ళీ ఆ ఒరిజినల్ డేటాని తీసుకుంటాయి. ఇది ఎలా జరుగుతదంటే ఈ ఒరిజినల్ డేటా మనం సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగి డెస్టినేషన్‌కి రీచ్ అయితది. అట్లా ఇది ప్రజెంటేషన్ లేయర్ అనేది వర్క్ అయితది. దీంట్లో మెయిన్‌గా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటిరా అంటే కంపాటబిలిటీ, సెక్యూరిటీ, ఎఫిషియన్సీ, డేటాని రైట్ ఫార్మాట్‌లో చేస్తది. అండ్ సెషన్ లేయర్. సెషన్ లేయర్‌లో మనం సెషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అలాగే మేనేజ్ చేస్తాం. అలానే టర్మినేట్ చేస్తాం. అవన్నిటితో పాటు యాక్టివ్‌గా ఉండేటట్టు చూస్తున్నాం ఆ సెషన్ లేయర్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైతే లాగిన్ చేస్తావో ఒక సెషన్ అనేది క్రియేట్ అయితది. క్రియేట్ అయిన తర్వాత ఆ సెషన్ అనేది యాక్టివ్‌గా ఉండేటట్టు చూసుకుంటది. తర్వాత అదే సెషన్‌ని మెయింటైన్ చేసి నువ్వు ఎప్పుడైతే లాగౌట్ అవుతావో ఆ సెషన్‌ని టర్మినేట్ చేస్తది. అదే సెషన్ లేయర్. ట్రాన్స్‌పోర్ట్ లేయర్. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఏంటిరా అంటే డేటాని స్ప్లిట్ చేస్తదన్నమాట. ఆ స్ప్లిట్ చేసిన డేటాని సెగ్మెంట్స్ అని పిలుస్తాం. ఆ సెగ్మెంట్స్ ఎట్లా సెండ్ అయితాయంటే సెండర్ నుంచెళ్ళి రిసీవర్‌కి సెగ్మెంట్స్ సెండ్ అయితాయన్నమాట. ఆ సెగ్మెంట్స్ అన్ని సెండ్ అయిన తర్వాత మళ్ళీ ఆ డేటా డివైడ్ కాకముందు ఎలా అయితే ఉన్నాయో అలానే రీఅసెంబుల్ అయ్యి ఆ డేటాని ఒరిజినల్ డేటా లెక్క రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటది. అయితే ఈ ప్రాసెస్‌లో టీసీపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ టీసీపీ ప్రోటోకాల్ అనేది 3 వే హ్యాండ్‌షేక్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తది. అయితే 3 వే హ్యాండ్‌షేక్ ప్రాసెస్ వల్ల టీసీపీ ప్రోటోకాల్ సెండర్ నుంచెళ్ళి రిసీవర్‌కి డేటా అనేది రిలయబుల్‌గా డేటా అనేది షేర్ చేస్తది. అంటే డేటా అనేది కరెక్ట్‌గా సెండ్ అయితదనమాట. ఈ యూటీపీ ప్రోటోకాల్‌లో డేటా అనేది కరెక్ట్‌గా సెండ్ కాదు అప్పుడప్పుడు. అంటే అన్‌రిలయబుల్ డేటా అనమాట. అప్పుడప్పుడు డేటా అనేది సెండ్ కాదు. కానీ టీసీపీ దాంట్లో ఖచ్చితంగా సెండ్ అవుతది. ఈ టీసీపీ ఏంటిదంటే స్లోగా సెండ్ అయితది. అండ్ యూడీపీ దాంట్లో ఫాస్ట్‌గా సెండ్ అయితది. అయితే యూడీపీ దాంట్లో ఈ లైవ్ స్ట్రీమింగ్, గేమింగ్స్ లాంటివి ఉపయోగిస్తామన్నమాట. యూడీపీ ప్రోటోకాల్ యూజ్ చేసి. అయితే టీసీపీ దాంట్లో చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి టీసీపీ అనేది రిలయబుల్ అండ్ యూడీపీ అనేది అన్‌రిలయబుల్‌గా యూజ్ అవుతుంది. అయితే దీని ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో ఫంక్షన్స్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్, ఫ్లో కంట్రోల్, కనెక్షన్ మేనేజ్‌మెంట్. ఈ రిలయబుల్ డెలివరీ అనేది టీసీపీ యూజ్ చేస్తే ఉంటది. లేకపోతే యూడీపీ యూజ్ చేస్తే ఉండదు. అయితే చాలా విధాలుగా ఈ టీసీపీ అనేది యూజ్ చేస్తది కాబట్టి ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అనేది రిలయబుల్ డెలివరీ లెక్క యూజ్ అవుతుందన్నమాట. అయితే నెట్వర్క్ లేయర్ ఇది లేయర్ 3. ఈ నెట్వర్క్ లేయర్‌లో ఏం చేస్తదిరా అంటే అక్కడ మనం టీసీపీ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. కాకపోతే అదెందుకురా అంటే అదొక మెథడ్. ఇదేంటిదిరా అంటే అడ్రెస్. ఇప్పుడు ఈ అడ్రెస్సింగ్ అనేది పెడతామన్నమాట ఆ డేటా ప్యాకెట్‌కి. ఎట్లా అంటే ఇక్కడ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేస్తాం. లైక్ లాజికల్ అడ్రెస్‌ని యూజ్ చేస్తాం. బెస్ట్ పాత్‌ని డిటర్మైన్ చేసి ఆ పాత్‌లోనే ఆ డేటాని పంపిస్తామన్నమాట. యూజింగ్ లాజికల్ అడ్రెస్సింగ్. ఆ లాజికల్ అడ్రెస్సింగ్ ఏంటిదిరా అంటే ఐపీ అడ్రెసెస్ అన్నమాట. ఇప్పుడు ఆ ప్రతి సోర్స్ ఐపీ అడ్రెస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్. ఈ రెండిటిని బేస్ చేసుకొని కరెక్ట్ బెస్ట్ పాత్‌లో మనం ఆ డేటా అనేది సెండ్ చేస్తాం. ఇదే నెట్వర్క్ లేయర్. అయితే డేటా లింక్ లేయర్. ఈ డేటా లింక్ లేయర్‌లో ఏం చేస్తాంరా అంటే నెట్వర్క్ లేయర్‌లో మనం ఐపీ అడ్రెస్ అయితే ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ మ్యాక్ అడ్రెస్ అనేది యూజ్ చేస్తాం. అయితే అక్కడ రౌటర్ యూజ్ చేస్తే ఐపీ అడ్రెస్‌కి ఇక్కడ స్విచెస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. మరి ఇగ ఈ మ్యాక్ అడ్రెస్ ఇట్లా ఎట్లా యూజ్ చేస్తారా అంటే సేమ్ నెట్వర్క్‌లో ఈ డేటా లింక్ లేయర్ అనేది వర్క్ అవుతది. దీని కీ ఫంక్షన్స్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ డేటా, యూజెస్ మ్యాక్ అడ్రెస్, ఎర్రర్ డిటెక్షన్. అయితే ఈ మ్యాక్ అడ్రెస్ యూజ్ చేసుకొని డివైస్ ఏ నుంచి డివైస్ బికి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయితది. అయితే ఈ డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతదిరా అంటే యూజింగ్ ఫ్రేమ్స్. ఈ డేటాకి మనం హెడర్ అండ్ ట్రైలర్ అనేది అటాచ్ చేసి ఫ్రేమ్ లెక్క కన్వర్ట్ చేసి ఈ డేటాని డివైస్ ఏ నుంచెళ్ళి డివైస్ బికి కన్వర్ట్ చేస్తామన్నమాట. అంటే ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్‌లో మనం రా బిట్స్ అనేది యూజ్ చేస్తాం. లైక్ జీరోస్ అండ్ వన్స్. సెన్స్ రా బిట్స్. ఫిజికల్ ట్రాన్స్మిషన్ అనేది యూజ్ చేస్తాం. రా బిట్స్ నుంచెళ్ళి సిగ్నల్స్‌లోకి కన్వర్ట్ చేస్తది. అండ్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఇవి కూడా యూజ్ చేస్తాం. లైక్ కేబుల్స్, ఫైబర్ ఆప్టిక్స్, రేడియో సిగ్నల్స్, కనెక్టర్స్, హబ్స్, రిపీటర్స్ లాంటివి. అయితే ఇది ట్రాన్స్మిట్ చేస్తదన్నమాట బిట్స్‌ని సిగ్నల్స్ లెక్క. అదే ఫిజికల్ లేయర్.